మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ముందు తీసుకెళ్తున్న సంగతి మీకు తెలియంది కాదు. దాంట్లో భాగంగా ఒకప్పుడు కరెంట్ అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, అసలు వస్తుందా రాదా, రైతులు రాత్రుల పూట కరెంట్ వచ్చిందని వాళ్ళు చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో పేద రైతన్నలు పాము కాటుకో తేలికాటుకో బలైన సందర్భాల్లో కోకోలను చూశాం. ఉచిత కరెంటు కాన్సెప్ట్ ని ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రము ప్రవేశపెట్టని విధంగా ప్రవేశపెట్టి అద్భుతంగా రైతన్నలకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తదుపరి రాత్రిపూటే కాదు పగలపూట కూడా కరెంటు ఫుల్గా ఇస్తామని చెప్పిన మన ప్రభుత్వం ఈనాడు రైతన్నలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉచిత విద్యుత్తు రాత్రి పగలు అని తేడా లేకుండా ఇస్తున్నాం. దీంట్లో భాగంగా గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి మరింత చేయాలని, అందులో భాగంగా సౌరశక్తికి సంబంధించింది ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఫోకస్ చేసి విద్యుత్కి పెద్దపీట మన పేదింటి ప్రభుత్వం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టింది. అందులో భాగంగా ఈ గడిచిన 2 సంవత్సరాలన్నరలో మన పాలేరు నియోజకవర్గంలో ఇందాక అధికారులు ఇస్తున్న లెక్క ప్రకారం 37.5 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్లు కానీ కొన్ని లైన్లు కానీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ 37.5 కోట్లే కాకుండా ఇంకా 9 కోట్లు పెట్టి ఇళ్ల మీద పోయిన హైటెన్షన్ లైన్లు, ఇళ్లకు ఆనుకొని ఉన్న కరెంటు లైన్లు అన్నిటిని కూడా మనం వచ్చిన తర్వాతే ఇప్పుడు కొన్ని దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న ఆ ఇంటి ఓనర్లకి విముక్తి కల్పించి వాటన్నిటిని కూడా తీసేయడం జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను. అంటే పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, పేదవాడి మనసెరిగిన ప్రభుత్వం, పేదవాడికి ఏది అవసరముందో గ్రహిస్తే ఫలితాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే జరుగుతున్నాయో అలా చేసుకోగలుగుతాం. అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా పేదవాడికి అవసరమైన ఇంటికి సంబంధించిన ఉచిత విద్యుత్ 200 యూనిట్లు, సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డు, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు ఆనాటి ప్రభుత్వం విస్మరిస్తే కులము మతము అని అడగకుండా అర్హులైన పేదవాళ్ళకి మొదటి విడత ఇచ్చాం. రెండో విడత కూడా నాకు తెలిసి 2-3 రోజుల్లో మొదలు పెడుతున్నాం. రెండో విడత ఇస్తాం, మూడో విడత ఇస్తాం, 4వ విడత ఇచ్చి ఏ అర్హులైన వాళ్ళు కట్టుకుంటున్నారో 5 లక్షల రూపాయలు ఉచితంగా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే చేపట్టాం. భవిష్యత్తులో నిరుపేదలు ఎవరూ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న నా పేదింటి కుటుంబ సభ్యులందరికీ తెలుపుతూ సెలవు.